అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో సోరకాయ సర్వపిండి. ఇది ఈ కొలతలతో ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎవరికైనా నచ్చుతుంది. ఇంట్లో ఒకసారి చేసి పెట్టారంటే ఎప్పుడు ఇలాగే చేసి పెట్టమంటారు. ఇది ఎక్కువ నూనె యూజ్ చేయకుండా తక్కువ నూనెతో చూపిస్తున్నాను. జస్ట్ 2 టీ స్పూన్ ఆయిల్తోనే ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లము, అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇవి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని తీసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని తీసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కారం ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకొని తీసుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బేసన్ తీసుకొని దీంట్లో నేను ఇది సోరకాయ తురిమింది. ఇది కప్పుల్లాగా అయితే ఎవరైనా కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోగలుగుతారు. 2 కప్పుల తురిమిన సోరకాయ తురుము వేసానండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. చిన్నగైనా కట్ చేసుకోవచ్చు, పెద్దగైనా కట్ చేసుకోవచ్చు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది ఇది పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 అవర్ ముందుగానే నేను ఇలా శనగపప్పు కొద్దిగా నానబెట్టాను. ఈ శనగపప్పు వేసుకోవాలి. వాటర్లో నుండి తీసి నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఒక 4 టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. ఈ నువ్వులు శనగపప్పు ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా చిన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ పిండి ఇది బియ్య పిండి అండి. ఇది నేను ఫస్ట్ ఒక 2 కప్పులు వేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలి. ఈ 2 కప్పులు వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా చక్కగా ప్రెస్ చేసి కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి అవసరం ఉండవు. ఎందుకంటే సోరకాయ దాంట్లోనే వాటర్ ఉంటుంది కదా, అవే సరిపోతుంది. ఒకవేళ సరిపోదు అనుకుంటే కొద్దిగా నీళ్ళు ఇలా కొద్దిగా వేసుకుంటైనా కలుపుకోవచ్చు. కానీ నాకైతే ఆ సొరకాయలో ఉన్న వాటరే సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గుప్పెళ్ళ పల్లీలు, వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. నాకు ఇక్కడ ఈ బియ్య పిండి సరిపోలేదండి, అందుకనే మళ్ళీ ఒక 1/2 కప్పు వేస్తున్నాను. ఇది పిండి అనేది చూసుకుంటూ వేసుకోవాలి. సోరకాయ తురుముకి దానికి సరిపోయేంత చూసుకొని వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిపడాలి, అంతవరకు కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దండి. ఇలా మరీ కొద్దిగా ఇలా సాఫ్ట్గా ఉండాలి, మరీ లూజ్గా ఉండొద్దు. ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి. ఇప్పుడు నేను ఇది నాన్ స్టిక్ ప్యాన్లో చూపిస్తున్నాను. అలాగైతే జస్ట్ 2 టీ స్పూన్ ఆయిల్ తోటే అయిపోతుంది. అదే అల్యూమినియం కడాయి కానీ అలాంటి కడాయిలలో అయితే ఎక్కువ ఆయిల్ పడుతుందండి. అందుకనే ఇలా నాన్ స్టిక్ అయితే తక్కువ ఆయిల్తోనే చాలా టేస్టీగా, అదే టేస్టీగా చేసుకోవచ్చు. కొద్దిగా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ కడాయికి అంతా ఇలా రుద్దుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తాలి. మొత్తం అంతా ఈ కడాయికి కింద మొత్తం అంతా ఒత్తాలి. ఒత్తిన తర్వాత మిడిల్లో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల మిడిల్లో కూడా చక్కగా ఉడుకుతుంది. ఈ హోల్స్ పెట్టిన దాంట్లో కొద్దిగా ఒక 1 డ్రాప్ అలా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పొయ్యి పైన పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అది ఉడికించుకోవాలి. అంతవరకు వేరొక ప్యాన్లో అలాగే చేస్తున్నానండి. అది ఉడికే వరకు ఇంకొక ప్యాన్లో కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా 2 ప్యాన్లు ఉంటే చక్కగా రెండిట్లలో తొందరగా అయిపోతుంది. ఇది సర్వపిండి అనేది మందంగా అయినా పెట్టుకోవచ్చు, ఇలా కొద్దిగా పలచగా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే మీడియంగా పెట్టానండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి ఇంకొక వైపు కూడా మంచిగా ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చూసుకోవాలి, ఇంకొక వైపు మంచిగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఇది ఎక్కువగా అయినా కాల్చుకోవచ్చు, లేదా మీడియంగా అయినా కాల్చుకోవచ్చు. ఇది సొరకాయ సర్వపిండి కాబట్టి ఈ విధంగా కాలిస్తేనే చాలా బాగుంటుంది. మీరు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఎక్కువైనా కాల్చుకోవచ్చు. అలాగా కూడా చూపిస్తానండి. ఇంకా కొద్దిగా ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు కొందరు ఇష్టపడతారు, లేదా క్రిస్పీగా అయినా కొందరు ఇష్టపడతారు. మీ ఇష్టం అండి. క్రిస్పీగా అంటే ఇంకా ఎక్కువసేపు ఇలా పైన ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అప్పటి వరకు అయితే పైన మొత్తం క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఈ కొలతలతో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.